ఈరోజు జగ్జీవన్ రామ్ గారు పుట్టినరోజు. ఆ మహానుభావుడు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశాడు. అలాంటి వారి మార్గంలో మనం ప్రయాణం చేద్దాం. అంబేద్కర్ గారి మార్గంలో, గాంధీ గారి మార్గంలో, జగ్జీవన్ రామ్ గారి మార్గంలో, పుచ్చలపల్లి సుందరే లాంటి మార్గంలో. ఈ కోదండరామ్ వద్దు. స్టూడెంట్లందరినీ ఫైట్ ఇచ్చి ఏ కాంగ్రెస్ పార్టీని తిట్టాడో అందులోనే కలిసిపోయాడు. ఈ శర్మిల దాంట్లో వద్దు. నేను మీ కొరకున్నాను, తాట తీస్తానన్నది కాంగ్రెస్ వాళ్ళని, రాత్రి పగలు రేవంత్ రెడ్డిని తిట్టింది. ఆ రేవంత్ రెడ్డి పార్టీలోనే జాయిన్ అయిపోయింది. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ అసలే నమ్మొద్దు. రోజు కేసీఆర్ని తిట్టేవాడు బీఎస్పీ తరపుని, ఆ కేసీఆర్ పార్టీలోనే చేరిపోయాడు. ఇంకా నేను తప్ప ఎవడైనా ఉన్నాడు? ఆ పవన్ కళ్యాణ్ ఎవడూ నమ్ముడు. రోజు మోదీని తిట్టేవాడు, చంద్రబాబుని తిట్టేవాడు, లోకేష్ని తిట్టేవాడు. ఇప్పుడు వాళ్ళనే మోసుకు తిరుగుతున్నాడు. మీకు అర్థమైపోయింది తప్ప నేను తప్ప అందరూ ప్యాకేజ్ స్టార్లే. ఎందుకంటే వాళ్ళ దగ్గర నేనే 5 లక్షల కోట్లు డొనేషన్ ఇచ్చాను, రేపు 5 కోట్లు తేగలను. నన్ను తేకుండా పర్మిషన్ లేకుండా ఆపుతున్నారు. ఒక్క పర్మిషన్ ఏనుందా? ఒక్క అమౌంట్ అయినా రిలీజ్ చేస్తున్నారా? ఒక్క సమిట్ పెట్టరా రేవంత్ రెడ్డి? సార్ నన్ను సీఎం చేయండి సార్, పరేడ్ గ్రౌండ్ నింపేద్దాం, 10 లక్షలతో 100 బిలియనీర్లు తీసుకొద్దాం అన్నాడు. నమ్మాను, మోసపోయాను. ఈ రేవంత్ రెడ్డి మాటల్లో ఐస్ అయిపోయాను. నాకు ఎంత గౌరవిస్తాడు కదా అని. పక్కన కూర్చోరాము, నువ్వు ముఖ్యమంత్రి అంటూ, వద్దు సార్ మీరు ప్రపంచ శాంతి దూత. ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి 10 మంది మంత్రులు ఉంటున్నాయి, నువ్వు కూర్చోవా, నువ్వు ముఖ్యమంత్రివి తమ్ముడు కూర్చొని జబర్దస్త్ చేస్తూ ఇలా పిల్లులా కూర్చున్నాడు. వీడియో చూడు, అరే బాగా కూర్చోరా, వీడియో అమెరికాలో చూపించాలా, నిన్ను ప్రపంచం అంతా ఫేమస్ చేస్తానంటే. ఎంతో మంచోడు నా పట్ల. 5 సార్లు కలిశాడు. ఆ పిల్లి ఇప్పుడు పులైపోయి ఈ భూములన్నీ దోచుకుంటున్నాడు, దొంగలందరికీ డీల్స్ ఇస్తున్నాడు. తమ్ముడు, చరిత్రహీనుడిగా నువ్వు మిగిలిపోకుండా ఉండాలంటే, తెలంగాణ ప్రజలు నువ్వు తెలంగాణ ద్రోహిగా మిగిలిపోకుండా ఉండాలి అంటే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దాం, లక్షల కోట్లు తీసుకొద్దాం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాపర్టీని అమ్మకుండా చేస్తా. నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కోర్టుకు తీసుకొస్తా. అసలు ఇప్పుడు కానీ నేను కేసు వేసానంటూ ఓటుకు నోటు కేసు, అక్కడ చంద్రబాబుని A1, ఇక్కడ A2, మీ ఇద్దరు జైలుకి వెళ్తారు. ఇదిగో నువ్వు నీళ్ళే ఇవ్వలేకపోతున్నావు. ఇదిగో మీడియా అందరూ ఉన్నారేమో, మాకు ట్యాంకర్ వచ్చింది, ఇప్పుడు మాకే మంచి నీళ్ళు ఇవ్వలేకపోతున్నాడు ఈ ముఖ్యమంత్రి. 10 సంవత్సరాల కలకాలం ముఖ్యమంత్రిగా ఉంటాడట. మరి తెలంగాణ ప్రజలు మూర్ఖులైతే మరొకసారి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్కి ఓట్లేస్తారు. బీజేపీ ఇక్కడ ఎలగాలేదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్, బీజేపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్. ఇక్కడ మిగిలింది ఎవడు? నేను తప్ప, కేఎఫ్ వాళ్ళు తప్ప, ప్రజాశాంతి పార్టీ తప్ప మీ తరపున పోటీ చేసినోడు అక్కడ ఉన్నాడా? నిన్న ఒక మంచి మాట అన్నాడు ఒక పెద్ద మీడియా మిత్రుడు. సార్, ఎవ్రీ డిఫీట్ హ్యాస్ నాట్ డిఫీటెడ్ యూ అన్నాడు. మిమ్మల్ని మునుగోడులో ఓడించారు ఈవీఎంల ద్వారా, ఏ ద్వారా, విశాఖపట్నంలో ఓడించారు. మీ స్పిరిటెడ్ సార్ రోజుకు రోజు ఇంత స్ట్రాంగ్ అయిపోతుంది. అది ఫెయిల్యూర్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్స్ సక్సెస్. బొగ్గులు ఏరుకున్న నేను, 10th 2 సార్లు ఫెయిల్ అయిన నేను, అమెరికన్ ప్రెసిడెంట్లో 6 సిట్టింగ్ ప్రెసిడెంట్లు, మీరేంటి 9 కూర్చున్నారు, నా ఎదుట నిలబెట్టుకోలేదా? నేను కూర్చోమంటేనే మోదీ కూర్చుంటాడు, నేను కూర్చోమంటేనే ఈరోజు రేవంత్ రెడ్డి కూర్చుంటాడు, నేను కూర్చోమంటేనే ఈరోజు ట్రంప్ కూర్చుంటాడు. ఎందుకు? ఒక గురువుగా నన్ను గౌరవిస్తారు, ఒక ప్రపంచ శాంతి దూతగా. ఈ పిచ్చోళ్ళు కొంతమంది మీడియా వాళ్ళు ఉన్నారు, మూర్తులు లాంటి వాళ్ళు 2 3, ఎక్కువ మంది లేరు. పిచ్చివాగుడు వాగుతారు. పిచ్చోడు అడికి నిజంగా పిచ్చి వచ్చేసింది అనిపించింది. అలాంటి పేరు నేను ఎత్తకూడదు. ఎందుకు ఎత్తుతున్నాను అంటే, వాడు మరో షో చేసుకుంటాడు. హిందువులారా, ముస్లింలారా, క్రైస్తవులారా, నేను అందరు ప్రజలారా, నాస్తికులారా, గద్దరన్న కంటే పెద్దోడు ఎవడు నాస్తికుడు? ప్రజాశాంతి పార్టీలో చేరాడు. నాస్తికులారా,
నాతో చేయగలపండి. 7569441275 7569441275 గ్రూపులు పెట్టండి. కరీంనగర్ అయితే కరీంనగర్, నల్గొండ అయితే నల్గొండ, తిరుపతి అయితే తిరుపతి, మీ నియోజకవర్గం గ్రూప్. ఇప్పుడు చూసారా, ప్రతిరోజు మీతో నేను టచ్లో ఉన్నాను. సిచ్యువేషన్ మారిపోయింది. ఇప్పుడు గ్రూపులు పెట్టిన ప్రతి ఒక్కరికి నేను మెసేజ్లు పెడుతున్నాను. చాలామందిని పర్సనల్గా కాల్ చేస్తున్నాను. రోజుకి 200-300 కాల్స్ చేస్తున్నాను. మీరందరూ ఎప్పుడు ఓట్లు వేస్తే అప్పుడు, ఈవీఎంలు ఎప్పుడు పోతే అప్పుడు. గ్యారంటీగా వచ్చే ఎలక్షన్స్లో 2 years మినిమం జమిలీ ఎలక్షన్స్ లేదా 4 years మ్యాక్సిమం. పునాదులు గద్దరన్న ఆశయాలు నెరవేర్చుతున్నాం. గద్దరాన్ని చంపేశారని క్లియర్గా చెప్పాను. లెటర్ కూడా ఒకటి ప్రూఫ్ ఉంది. మనకు అధికారం లేదు కనుక మనం ఏం చేయలేము. ఇప్పుడు ఇప్పుడు మేము కమిటీలు వేస్తున్నాం. గద్దరన్న రిటైర్డ్ డీజీపీ సాంగ్లియానా గారు, ఎక్స్-ఎంపీ, మా కర్ణాటక డీజీపీ గారు ప్రజాశాంతి కాంగ్రెస్ నుంచి వదిలేసి బీజేపీ ఎంపీకి వదిలేసి ప్రజాశాంతి పార్టీని నడిపిస్తున్నారు కర్ణాటకలో. సో 19 రాష్ట్రాల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, డాక్టర్స్, ప్రొఫెసర్స్, యూత్, ఫ్రెష్ క్యాండిడేట్లు నడిపిస్తున్నారు. మేము చక్కగా పునాదులు వేసుకుంటూ వెళ్తున్నాం. ఇంతవరకేటి నాకు మంచి పేరు ఉంది, నాకు 1% శత్రువులు లేరు, అవన్నీ ఓట్లుగా మారిపోతాయని పునాదులు వేసుకోలేదు. ఇప్పుడు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర కమిటీలు వేస్తున్నాం. 19 రాష్ట్రాల్లో కరెక్ట్గా వేస్తున్నాం. ఈ పునాదులు వేసిన తర్వాత ఇల్లు కడతాం. చూస్తారు కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, పంచుల కోడికి ఎలా పడుతున్నాయో. లేదు, ఓటుకు నోటు కేసులో వాళ్ళు A1, A2 ఉన్నారు. మోదీకి తొత్తులుగా ఉండబట్టి వాళ్ళు జైల్లో పెట్టట్లే. ఎవరికి మోదీకు తొత్తులు కారో వాళ్ళందరినీ జైలుకు పెడుతున్నారు. లైక్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళని, మనీష్ సిసోడియా లాంటి వారిని, లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వారిని, పెద్ద పెద్ద వాళ్ళందరినీ బానిసలు అయిపోయి నితీష్ కుమార్కి, చంద్రబాబు నాయుడికి, రేవంత్ రెడ్డికి జైలు శిక్ష పడట్లేదు. ఈయన మీద 60 కేసులు ఉన్నాయి, ఆయన మీద 60 కేసులు ఉన్నాయి. పెట్టారు. నిన్న కేసు కొట్టించుకున్నా, నేనే వాదించి మా లాయర్లు కొనిస్తే 13 సంవత్సరాలు, 26 జడ్జిలు, 30 మంది లాయర్లు మారారు. నేనే వాదించుకున్నా. మంచి జడ్జిలు వింటున్నారు. దేవుడు వారిని దీవించుగాక. వినని జడ్జిలకి దేవుడు బుద్ధి చెప్పును గాక.